ఓకే. అంటే ఇప్పుడు మనం టోటల్‌గా ఆంకాలజీలో ఉన్న ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 2025 నాటికి 17,000,000 వారికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని మనకి గణాంకాలు చెప్తా ఉంది. రైట్. మన దేశం ఏ పరిస్థితిలో ఉంది? తెలుగు రాష్ట్రాలు ఎలాంటి దుస్థితిలో ఉన్నాయి? డెఫినెట్‌గా అండి క్యాన్సర్ సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో, ఇండియన్ కాంటెక్స్ట్‌కొచ్చేటప్పటికి క్యాన్సర్ యొక్క సంఖ్య ఎగ్జాక్ట్‌గా నంబర్ మనం చెప్పలేని స్థితిలో ఉన్నాం. ఎందుకంటే, మనకి ఇక క్యాన్సర్ యొక్క అంటే డేటాస్ అనేది సరైన రీతిలో ఎంటర్ కావటం లేదు. సో, ఓకే. అండర్ రిపోర్టెడే ఉంటుంది. అయినా కూడా అట్‌లీస్ట్ ఒక 2,000,000 అంతే ఖచ్చితంగా మన కంట్రీలో ఉంది. మినిమమ్ 20,00,000 మందికి ఏటా క్యాన్సర్ డయాగ్నోస్ అవుతుంది. తక్కువలో తక్కువ. ఇది కూడా అండర్ రిపోర్టెడ్ నంబర్స్ నేను చెప్తా ఓకే. ఉన్నాను. సో, దీనికన్నా డబల్ గాని, త్రిబుల్ గాని ఉంటుంది యాక్చువల్ నంబర్. హుహు. అంటే ఇప్పుడు మీరు సింపుల్ ఎగ్జాంపుల్ అండి. మనము చిన్నగా ఉన్నప్పుడు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఊర్లో ఎవరికో ఒకళ్ళకి క్యాన్సర్ వస్తే, క్యాన్సర్ అని చెప్పడానికి కూడా భయపడేవాళ్ళు. అవును. ఎంతో అంటే వాళ్ళు గట్టిగా మాట్లాడేవాళ్ళు కూడా కాదు. డయాగ్నోసిస్ చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళు. అవును. అవును. అలాంటిది ఇప్పుడు ప్రతి ఫ్యామిలీలో ఎవరో ఒకడు మనకు తెలిసినోళ్ళకి క్యాన్సర్ ఉంది కదండీ. అవును. సో, అక్కడే తెలిసిపోద్ది నంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరుగుతున్నాయని. సో, మీరు అడగొచ్చు అసలు ఇంత కేసెస్ పెరగడానికి కారణం ఏంటి? ఏంటండి ప్రధానంగా ఈ ప్రధాన చర్చ ఏంటంటే ఎందుకు ఇంతగా పెరుగుతున్నాయి? చూడండి క్యాన్సర్‌కి మనం ఆలోచిస్తే ఇన్సిడెన్స్ పెరగడానికి మెయిన్ కారణం లైఫ్ స్టైల్. లైఫ్ స్టైల్. మన జీవన విధానం చాలా ప్రాముఖ్యమైన కారణం. మీరు అడగొచ్చు లైఫ్ స్టైల్‌లో ఏంటి అంత మార్పొచ్చింది? హ్మ్. చూడండి మన అలవాట్లో మార్పొచ్చినాయి. తినే తిండిలో మార్పుంది. పీల్చే గాలిలో మార్పుంది. త్రాగే నీళ్ళలో మార్పు. ఓహ్! అంతా కలుషితమైనదే కదా ఈ రోజుల్లో. అవును. అండి. పొల్యూటెడ్ వాటర్ కావచ్చు, పొల్యూటెడ్ ఫుడ్ అంటే పెస్టిసైడ్స్‌తో కూడిన ఫుడ్ కావచ్చు. ఈవెన్ మన లైఫ్ స్టైల్ చూడండి. అంటే ఆ అలవాట్ల గురించి చెప్పాను కదా! టొబాకో కన్జంప్షన్. హ్మ్. 40% క్యాన్సర్‌లు టొబాకో వల్ల వస్తాయి. అబ్బా! 40% ఒక టొబాకోని ఎలిమినేట్ చేస్తే 40% క్యాన్సర్ మనం ఎలిమినేట్ చేయొచ్చండి. టొబాకో స్మోకింగ్ కావచ్చు, లేకుంటే టొబాకో చూయింగ్ కావచ్చు. హ్మ్. రైట్? అది ఒకటి. అది కాకుండా ఆల్కహాల్ కన్జంప్షన్ ఇటీవల మీరు చూడండి మన హైదరాబాద్‌లో మీరు చూడండి. అవును. గల్లీల్లో కూడా ఇప్పుడు నంబర్ ఆఫ్ పబ్స్ కానివ్వండి, లిక్కర్ కన్జంప్షన్ అనేది ఆ గవర్నమెంట్‌కి చాలా ఎక్కువ ఆదాయం ఇచ్చేటువంటి మెజారిటీ ఆదాయం ప్రభుత్వాలకి. అంతే కదా! ఆ! సో, అంటే ఎంత సాడ్‌లీ మనం ఒకవైపున ప్రభుత్వం మంచి ఆరోగ్యం ప్రజలకు ఇవ్వాలనుకుంటున్నాం గానీ, మనం ఇఫ్ యూ లుక్ అట్ ద లైఫ్ స్టైల్ చూస్తుంటే మరి టొబాకో, ఆల్కహాల్ ఇది కాకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్. కోవిడ్ వచ్చిన తర్వాత కూడా కూర్చున్న చోట అన్నీ వచ్చేస్తున్నాయి. ఫిజికల్ యాక్టివిటీ లేదు. శారీరక వ్యాయామం లేదు. అన్నీ కూడా అట్ ద ఫింగర్ టిప్‌లో మనకు వస్తూ ఉన్నాయి. సో, దీనివల్ల కూడా ఇక క్యాన్సర్ యొక్క సంఖ్య అనేది ఎక్కువగా అవుతా ఉంటుంది. డాక్టర్ గారు మీరు చెప్తుంది కీలకమైనది టొబాకో యెస్. లేదంటే ఆల్కహాల్. ఈ హ్మ్. 2 తీసేస్తే ఎంత శాతం పడిపోద్దండి మినిమమ్ 50-60% వరకు మనం నివారించొచ్చు. ఈ 2 తీసేస్తే. క్యాన్సర్‌ని? యెస్. అన్ని రకాల క్యాన్సర్‌లకి. యెస్. అండ్ మీకు ఒక సింపుల్ ఫార్ములా చెప్తాను. మీరు అడిగారు కాబట్టి ఇది రైట్ థాట్ ఐ షుడ్ షేర్. నేను దీన్ని 4-4-80 అని ఒక ఫార్ములా ఉంది. హ్మ్. 4 మనం మార్చుకోదగ్గ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ 4. హ్మ్. 4 జబ్బులకి అది దారితీస్తుంది. దానివల్ల 80% ఆఫ్ ద డెత్స్ జరుగుతా ఉన్నాయి. హ్మ్. 4 రిస్క్ ఫ్యాక్టర్స్, 4 డిసీజెస్, 80% ఆఫ్ ద డెత్స్. దానికే 4-4-80 అంటాను. ఈ 4 ఏంటి అని మనం ఆలోచిస్తే హ్మ్. నంబర్ 1 అందరికీ తెలిసినట్టుగా టొబాకో. హ్మ్. రైట్? టొబాకో కన్జంప్షన్. నంబర్ 2 అన్‌లిమిటెడ్ ఆర్ ఎక్సెస్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్. నంబర్ 3 ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. శారీరక వ్యాయామం లేకపోవటం. హ్మ్. నంబర్ 4 అనుకుంటే అంటే ఫోర్త్ వన్ ఏంటంటే మనకు టొబాకో అయిపోయింది. ల్యాక్ ఆఫ్ ఆ! తర్వాత ఫుడ్. ఫుడ్. అంటే ఫ్యాటీ డైట్ కానివ్వండి, అన్‌హెల్తీ డయట్. హ్మ్. ఆరోగ్యమునికి హాని చేసేటువంటి ఆహారం తీసుకోవడం. అంటే అందులో చాలామంది అంటారు కదా! యూ ఆర్ వాట్ యూ ఈట్. మనం ఏం తింటామో అది అవుతాం అనమాట. ఓకే. సో, టొబాకో, అన్‌హెల్తీ డయట్, ఆల్కహాల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్. హ్మ్. నేనెందుకు దీన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే ఈ 4 కూడా మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఓకే. అంటే ఇది జెనెటిక్‌గా వచ్చింది కాదు. ఓకే. ఫ్యామిలీలో రన్ అవుతుంది. అందుకొచ్చింది. నేనేం చేయలేననే పరిస్థితి కాదిది. హ్మ్. ఇది మన చేతుల్లో ఉంది వీటిని మార్చగలిగే శక్తి. వీటిని వదిలేసేటువంటి శక్తి మన చేతిలో ఉంది. హ్మ్. టొబాకో ముట్టాలా వద్దా అని మనం ఎవరిని అడగక్కర్లా. హ్మ్. ఫిజికల్ యాక్టివిటీ చేయాలా వద్దా? అవును. రైట్? డయట్ ఏది తినాలి? ఆల్కహాల్ గురించి ఏంటి? సో, ఈ 4 ఒక రిస్క్ ఫ్యాక్టర్ అలవాట్ల వల్ల 4 జబ్బులొస్తాయి. ఒకటి క్యాన్సరు. రెండోది మనకి డయాబెటిస్ మెలిటస్. ఈరోజు ఇండియా ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ డయాబెటిస్ అంటాం. అవును. రైట్? మూడోది హార్ట్ డిసీజెస్, కార్డియోవాస్కులర్ డిసీజెస్. నాలుగోది లంగ్ ఇష్యూస్, హ్మ్. పల్మనరీ డిసీజెస్. ఈ 4 జబ్బులు.
క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్, తర్వాత లంగ్. హ్మ్. ఈ 4 జబ్బులు అకౌంటింగ్ ఫర్ ఎంతవరకు అంటే 80% ఆఫ్ డెత్స్ ఆర్ బికాస్ ఆఫ్ దీస్ 4. అబ్బా! అంటే ఈ 4ని మనం ఆపగలిగితే హ్మ్. 80% ఆఫ్ మోర్టాలిటీని ఆపగలం. హ్మ్. అంటే రిజల్ట్స్ ఇవన్నీ కూడా ఏంటి, ఈరోజు ఆపితే రేపు రిజల్ట్ కనబడదు. అవును. ఇవన్నీ కూడా ఒక లాంగ్ టర్మ్‌గా సస్టైన్డ్‌గా మరి ప్రజలందరూ కలిసొచ్చి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మనం మంచి ఔట్‌కమ్స్ అంటే మంచి లైఫ్ స్పాన్ బాగా ఉండటానికి, హెల్తీగా ఉండటానికి ఆస్కారం ఉంది. అందుకే దీన్ని 4, 4, 80 బావుంది. 4 మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లీడ్ టు 4 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అకౌంటింగ్ ఫర్ 80% ఆఫ్ ద మోర్టాలిటీస్. సో హ్మ్. దీన్ని మార్చుకోగలిగితే నా యొక్క స్పెషల్ మెసేజ్ ఎస్పెషల్లీ బిగ్ టీవీ ప్రేక్షకులకి ఏంటంటే, ఈ 4 మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మీలో ఉన్నాయా? హ్మ్. ఉంటే దయచేసి మానేయండి. మార్చుకోండి లైఫ్ స్టైల్. మీకు మీరు మేలు చేసుకుంటున్నారు. సమాజానికి మేలు చేస్తారు. దేశానికి ఎంతో మేలు